హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నాను? నేనైతే చాలా బాగున్నానండి. డ్రై ఫ్రూట్స్ నేతి రవ్వ లడ్లు చాలా సింపుల్, 10 నిమిషాలు చేసేసుకోవచ్చు అండి. ఎక్కువ ప్రాసెస్ కూడా లేదు, చాలా సింపుల్ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది. కష్టపడాల్సిన అవసరం కూడా లేదు ఎక్కువగా. ఇవైతే సంక్రాంతి స్పెషల్గా మా పెద్దమ్మ చేసి పెట్టింది. మాకైతే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోండి. బొంబాయి రవ్వ నేనైతే కేజీ తీసుకున్నాను. చిన్న మంట కింద కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసేసుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ కొబ్బరి తురుము కూడా ఒక కప్పు కొబ్బరి తురుము కూడా ఫ్రై చేసేసుకోండి. బొంబాయి రవ్వలో కలిపేసుకోండి. అదే ప్యాన్లో నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్, మీకు ఇష్టం అండి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ వేసేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ బొంబాయి రవ్వలోనే వేసేసుకున్నాను. మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. రవ్వలో కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, రవ్వ కలిపేంత విధంగా బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం యాలకులు పొడి వేసుకోండి. పొడి కానీ లేకపోతే మేమైతే యాలకుల్ని దంచేసుకొని మేము అందులో మిక్స్ చేసుకున్నామండి. యాలకుల పొడి ఉంటే మాత్రం వేసేసుకోండి. మా దగ్గర లేదని చెప్పేసి మేమైతే యాలకులు దంచి వేసుకున్నాము. కేజీ బొంబాయి రవ్వకి నేనైతే 1/2 కేజీ చక్కెర వేసుకున్నామండి. కేజీకి హాఫ్ కేజీ చక్కెర వేసుకున్నాం. లేదు మాకు ఇంకా కొంచెం స్వీట్ కావాలంటే ఇంకో 1/2 కేజీ వరకు వేసుకోవచ్చు. మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా గంటతో బాగా కలపెట్టేసేసుకోండి. మొత్తం చక్కెర, డ్రై ఫ్రూట్స్, నెయ్యి అంతా కలిపేంత విధంగా బాగా మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి అందులో వేసేసుకోండి. రవ్వలో మాత్రము నెయ్యి ఎక్కువ వేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు అసలైన ప్రాసెస్, మంచిగా హ్యాండ్ వాష్ చేసేసుకోండి. రవ్వలో చేయి పెట్టేసి బాగా రవ్వంతా కలిపేసుకోండి. నేనైతే పాలల్లో 3/4 వంతు 3 కప్స్ వాటర్ అనుకోండి, 1 కప్పు పాలు. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇది మాత్రము పాలతో ఎక్కువ పాలు పోస్తే మాత్రము లడ్లు 2-3 రోజుల కన్నా ఎక్కువ ఉండవు. మనకి లేదు ఒక 20 డేస్ అలా ఉండాలి అంటే మాత్రము 3 కప్పుల నీళ్ళకి 1 కప్పు పాలు పోసుకోండి. అలా వేసుకొని చిన్న ఉండలు చల్లకుండా, అది కూడా ఒక్కసారిగా పోయొద్దు, జీలకరించుకున్నట్టు రవ్వలో జీలకరించినట్టు వేసేసుకోండి. అలా వేసుకొని లడ్లు కలిపేసుకోండి. పాలు మాత్రం అసలు ఎక్కువ వెయ్యనే వద్దండి, ఎందుకంటే ఎక్కువ రోజు స్టాక్ ఉండదు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా తొందరగా కూడా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి లడ్డూలు మాత్రము. మధ్యలో రవ్వను మొత్తం ఒకసారి ఇట్లా కలుపుతూ ఉండండి హ్యాండ్తో, ఎందుకంటే అది గట్టి పడకుండా అట్లా మెత్తగా ఉంటుంది అన్నమాట. కొంచెంగా పాలు వేసుకుంటూ కొంచెం లడ్లు చుట్టేసుకోండి. ఒక్కసారిగా పాలు వెయ్యనే వద్దండి. ఎన్ని లడ్లన్నా చాలా సింపుల్గా కలిపేసుకోవచ్చు. చూసారా అప్పుడే మేము ఎన్ని లడ్డూలు చేసేసామో. చాలా తక్కువ టైంలో ఎక్కువ లడ్లు అయిపోతాయండి. చాలా తక్కువ టైము, చాలా టేస్టీ కూడా ఉంటాయి లడ్లు మాత్రము. ప్లీజ్ మా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ ఆల్.